ఇక రాష్ట్రంలో నిన్న మొన్న జరిగినటువంటి రాజకీయ హైడ్రామా ఇగో సేమ్ నిన్న చెప్పుకున్నాం కదా, నిన్న మనం ఫోటో కూడా చూపెట్టినాం. అరకపూడి గాంధీ కాంగ్రెస్లో చేరిండని తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇచ్చినటువంటి ట్వీటు, వాళ్ళు పెట్టినటువంటి మెసేజ్ నిన్న మనం చెప్పినాం కదా, సేమ్ అదే ఇవాళ వార్తల్లో వచ్చింది. సేమ్ కేసీఆర్ కూడా కాలయాదయ్కి ఇదే కాలయాదయ్య మళ్ళీ టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో పోయిండు. కాంగ్రెస్లో గెలిచినప్పుడేమో 2014లో కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి పోయిండు. ఇవాళ టీఆర్ఎస్లో గెలిచినటువంటి కాలయాదయ్య మళ్ళీ కాంగ్రెస్లోకి పోయిండు. అంటే అధికారం ఏడ ఉంటే ఆన్నేనా? ఎవరైనా కావచ్చు, వ్యక్తి మంచోడా చెడ్డోడా నేను పోవట్లేదు, రాజకీయ చర్యల గురించే. ఇండ్లకు తిరగడమేనా పని? మళ్ళా కౌశిక్ రెడ్డి కేసీఆర్ ఒక్క గులాబీ కండువా కూడా కప్పుకోలేదు, నేను కప్పుకుంటే కప్పలేదు, నేను దానికి రాజీనామా చేస్తాను ఒకటి మాట అన్నాడు. ఇవాళ రాజీనామా చేస్తాడా కౌశిక్ రెడ్డి? కేసీఆర్ ఒక్క ఎమ్మెల్యే కూడా గులాబీ కండువా కప్పలేదని మాట మాట్లాడారు కదా, ఇవాళ గులాబీ కండువాలు కప్పినటువంటి ఫోటో బయటకు వచ్చింది. మరి కౌశిక్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా? మీరు అన్నటువంటి మాటకు మీరు కట్టుబడి ఉంటే తెలంగాణలో ఒక పొలిటికల్ హైడ్రామా జరుగుతుంది. తెలంగాణలో తమ ఉనికిని కోల్పోయినటువంటి టీఆర్ఎస్ కూడా అందులో భాగస్వామిగా ఉంది. ఇవాళ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఒక కావాలని సెంటిమెంట్ని నిన్నటి దాకా నీ పార్టీలో ఉండి నీ పక్కన కూర్చుండి మీ పార్టీలో కలిసి తిరిగితే అరకపూడి గాంధీ తెలంగాణ వీర సైనికుడు అయిపోయిండు, తెలంగాణ వీర ఉద్యమకారుడు అయిపోయిండు. ఇవాళ నీ పార్టీ నుంచి విడిపోతే వాళ్ళ ఆంధ్ర ఆయన అయిపోయిండు, బతకడానికి వచ్చినటువంటి నాయకుడు అయిపోయిండా? ఇదేనా బీఆర్ఎస్ యొక్క 2 నాలుకల ధోరణి? మరి ఎంతమందిని వాళ్ళ చేర్చుకున్నారు ఆ రోజు? తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంతమందిని కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాడు? వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులా, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళ? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలకు తెలిసిపోయింది, కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలకు తెలిసిపోయింది. బీఆర్ఎస్ అదే తప్పు చేస్తే తప్పని కాంగ్రెస్ ప్రతిపక్షంలో చెప్పింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నిన్నటి దాకా తప్పని చెప్పి అదే తప్పులను కొనసాగిస్తున్నది. నిన్నటి దాకా తప్పులని చెప్పి అదే తప్పులను కొనసాగిస్తున్నటువంటిది ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్, అది టీఆర్ఎస్. రెండు పార్టీలు కూడా ఇదే విషయంలో స్పష్టంగా అర్థమైపోతున్నది. ఇవి ఈరోజున్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.